2025 ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి? వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే జూపిటర్ ఇంకా మూవ్‌మెంట్ అవ్వలే. ఈ రాశికి అధిపతి మన గురువు అయ్యారు. వీళ్ళు జనరల్‌గా మనం చూసామంటే కూడా స్టడీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏదైనా నాలెడ్జ్ సీకింగ్ పీపుల్. అంటే చాలామంది ఏంటంటే మన గురువులు గానీ, మనకి టీచర్స్ గానీ, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి గానీ, వాళ్ళందరూ ఇందులో ఉంటూ ఉంటారు. అలాగే కన్సల్టెంట్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద పెద్ద కంపెనీకి డైరెక్టర్స్ అందరూ అంటే ఒకళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడం కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ చాలా ఉంటుందన్నమాట. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ జూపిటర్ మూవ్ అయిన తర్వాత 7th వచ్చిన తర్వాత తప్పక కెరీర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇయర్ ఆఫ్ ఛాలెంజెస్ అని చెప్పొచ్చు వీళ్ళకి. అలాగే ఇయర్ ఆఫ్ ఓవర్‌కమింగ్ ఛాలెంజెస్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఛాలెంజ్ లేకుండా మనం అంటే ఏమీ ఉండదు కదా! లైఫ్ అనేది ఎంజాయబుల్‌గా ఉండదు. సో ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు వీళ్ళు తప్పక సాధిస్తారు. ముందుకు సాగుతారనమాట. అండ్ ఆల్సో అంత నాలెడ్జబుల్ పీపుల్ కూడా వీళ్ళు. సో ధనుర్ రాశి వాళ్ళు. సో చాలా బావుంటుంది. ఈ ఇయర్ అంతా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ మాత్రం కొంతవరకు అంటే ఖర్చులు కొంచెం తగ్గించుకోవాలి. అలాగే ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి 2 మాత్రం వాళ్ళకి సూచనలనమాట. తప్పక దీని తర్వాత బావుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మార్స్ కూడా నీకు స్తంభించున్నారు. ఇప్పుడేమో మిథునంలో ఉన్నారు. మళ్ళా కర్కాటకంకెళ్తున్నారు. అంటే 12th లార్డ్ అంటే ఖర్చులనేది విపరీతం అని తెలుస్తోంది. దేని మీద ఖర్చు పెడతారు? మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్. హెల్త్ మీద కుటుంబ పరంగా ఖర్చులనేవి ఎక్కువవుతాయన్నమాట. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ కెరియర్ పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా అదృష్టవంతులు అని చెప్పాలన్నమాట. అంటే కెరియర్ పరంగా అంటే తప్పక ఆపర్చునిటీస్ వస్తాయి. ఛాలెంజెస్ వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. అది తీసుకుంటారు, ముందుకు సాగుతారు. తప్పక సాధిస్తారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంటారు. హ్యాపీనెస్ అనేది వీళ్ళకి పెరుగుతుంది. అలాగే ఏంటంటే జూపిటర్ మూవ్ అయిన తర్వాత మే తర్వాత తప్పక వీళ్ళకి ఏంటంటే స్టేటస్ కుటుంబ పరంగా స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ప్రముఖ వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం గానీ, టచ్ రావడం గానీ, దాని మూలాన్ని ఆపర్చునిటీస్ వాళ్ళకి బిజినెస్ పెరగడం గానీ తప్పక జరుగుతుంది. బిజినెస్ పీపుల్‌కి మాత్రం తప్పక బావుంటుంది. ఎస్పెషల్లీ ఫుడ్ రంగంలో ఉన్నవాళ్ళు. చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇప్పుడు ఫార్మర్స్ కానీ, లేకపోతే కోఆప్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు గానీ బాగా పంటలు బాగా విస్తరించడం గానీ, వాళ్ళ దాంట్లో లాభాలు రావడం గానీ తప్పక జరుగుతుంది. టువర్డ్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలన్నమాట. వీళ్ళకి కూడా ఏంటంటే తప్పక వీళ్ళు ప్రాపర్టీ గానీ, లేకపోతే ల్యాండ్స్ గానీ కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. సో శుభ ఖర్చులు అని చెప్తూ ఉంటాను కదా! ఎప్పుడు. అది ఎప్పటికైనా ఏంటంటే ఫ్యూచర్‌కి మనం ఖర్చు పెట్టినప్పుడు అదొక ఆనందమే మనకి. అది శుభ ఖర్చుల కిందే వస్తుంది కనుక తప్పక వీళ్ళు కొనుక్కుంటారు. దాంట్లో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలన్నమాట. అలాగే ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు తప్పక చాలా ఉన్నప్పటికీను వాళ్ళకి కావాల్సింది మే తర్వాత వాళ్ళకి కావాల్సిన రెమ్యునరేషన్ కూడా వస్తుంది. మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కెరియర్ విస్తరింపు అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంది. సో చాలా బావుంటుంది వీళ్ళకి. దాంట్లో ఫైనాన్షియల్ సిట్యుయేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హెల్త్ విషయం ఆల్రెడీ చెప్పాను. మిశ్రమ ఫలితాలు దాంట్లోను. తప్పక ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం గానీ, సంప్రదించడం గానీ, ఏదైనా నలతొచ్చినా గానీ తప్పక చూపించుకోవడం వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. అండ్ మనకి ఏంటంటే శని మూవ్‌మెంట్ కూడా ఉంది. సో కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. శ్రమ అధికమవుతుంది. అంటే శ్రమ అధికం అంటే ఏంటంటే రోజువారీ జీవితంలో మనం పడి లేకపోతే మనం పనిలో పడి కొంచెం మన మీద మన ధ్యాస తగ్గుతుంది కనుక హెల్త్ విషయాల్లో జాగ్రత్త పడమని ఇందాక నుంచి చెప్తున్నాం అనమాట. సో తప్పక ఏంటంటే పొద్దున్న లేవగానే రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం గానీ, లేకపోతే ఒక ధ్యానం చేసుకోవడం గానీ, దేవుణ్ణి తలుచుకోవడం గానీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే రెమెడియల్ మెషర్స్ కింద తప్పక శనికి ఫస్ట్ శనివారం ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే శని మూవ్‌మెంట్ విల్ బి వెరీ కొంచెం డిఫికల్ట్ మూవ్‌మెంట్ అది. అందులో 4th హౌస్‌కి జూపిటర్ అంటే గురువు ఇంటికే వెళ్తున్నారు ఆయన. 4th హౌస్‌లో అంటే కంఫర్ట్ లెవెల్ కొంచెం తగ్గిస్తాడు. అలాగే ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ కొంత సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఫస్ట్ శని కాళ్ళు పట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే శనివారం తప్పక ఏంటంటే గోవుకి ఆహారం పెట్టడం. అంటే ఎస్పెషల్లీ మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే ఆహారం అనేది మనం ఇష్టమైంది పెట్టొచ్చు కానీ షుగర్‌తో కూడింది ఏదైనా అంటే పాయసం లాంటిది
అన్న పాయసం లాంటిది. వీళ్ళకి కూడా చేసి షుగర్ ఇంపార్టెంట్. షుగర్ ఇంపార్టెంట్, ఎందుకంటే సన్ మూమెంట్లు ఉన్నాయి కదా, రైట్. షుగర్ కానీ లేకపోతే బెల్లంతో కూడా చేసి పెట్టచ్చు. అమ్మవారికి అవే కదా ఇష్టం. సో ఎప్పటికైనా శక్తి అంటే జూపిటర్ మనం ఎప్పుడు శివుడికి కూడా చెప్తూ ఉంటాము, ఓకే. శక్తి కూడా కలిస్తే కనుక మనకి కూడా శక్తి ఇంక్రీజ్ అవుతుంది. తప్పక పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్. ఈ సంవత్సరం అంతా ఇంకా బాగుంటుంది. సో ధనుసు రాశి వారికి కూడా బాగుంది. కొన్ని జాగ్రత్తలు చెప్పారు, వాటిని పాటించండి. ముఖ్యంగా పరిహారాలు చేసుకునే ముందు జాతకాలను ఒక్కసారి పరిశీలించుకోండి. ఓవరాల్గా చెప్తారు మీకు సంవత్సరం అంతా ఎలా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందో చెప్తారు. కాబట్టి ధనుసు రాశి వారు ఒక్కసారి జాతకాలను పరిశీలించుకోవాలి. దట్టు ఆర్పి సుధగారి దగ్గర చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.